నమస్కారం అండి. సాధకులారా, ఒక సాధకుడు ఏమని కామెంట్ చేశాడంటే, సార్ మీరు అనేక రకాల సాధనా పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు కదా, మీ యొక్క డైలీ వారి జీవితంలో మీరు ఏ విధంగా సాధనా పద్ధతులు ప్రాక్టీస్ చేస్తారు, మీ రోజుని ఏ విధంగా మీరు గడుపుతారు, ఒకసారి తెలియజేయండి అని ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈరోజు నా యొక్క డైలీ వారి జీవితాన్ని నేను ఏ విధంగా గడుపుతాను, సాధనలు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తాను అనే విషయాన్ని మీకు నేను తెలియజేయబోతున్నాను. నేను ఉదయాన్నే 5 గంటలకి నిద్ర లెగడం జరుగుతుంది. నేను నిద్ర లగ్గానే కాళ్ళు చేతులు పూర్తిగా క్లీన్ చేసుకుని నేను సాధనలో కూర్చోవడం జరుగుతుంది. నేను సాధన చేసే ముందు మొదటగా కొన్ని ఎక్సర్సైజెస్ అలాగే ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేస్తాను. ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తామో మనకు మన శరీరం అనేది యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. అప్పటిదాకా ఉన్న బద్ధకం కాస్త పూర్తిగా పోయి మనం ఏదైతే సాధన ప్రాక్టీస్ చేసేందుకు కూర్చుంటామో ఆ సాధనలో పూర్తిగా నిమగ్నం అయ్యేందుకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా సాధన చేసే ముందు ఏవైనా మీకు తెలిసిన ఎక్సర్సైజెస్ కానీ ప్రాణాయామ టెక్నిక్స్ని కానీ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మా గురువు గారు నాకు అందించిన క్రియాయోగ సాధన నేను ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. నా యొక్క సాధన పూర్తి కాగానే ఎవరైతే స్టూడెంట్స్ నా వద్ద క్లాసెస్కి జాయిన్ అయ్యారో వారికి నేను క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వారికి ఆ యొక్క క్లాసెస్లో రకరకాల సాధనా పద్ధతుల గురించి, రకరకాల ఎక్సర్సైజెస్ ప్రాణాయామాల గురించి వారికి వివరిస్తూ సాధన ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేస్తే మన జీవితంలో మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోగలం అనే విషయాల్ని బోధిస్తూ వారికి 1 మంత్ కోర్సుని తీసుకోవడం జరుగుతుంది. ఆ కోర్సులో రకరకాల విషయాల్ని వారికి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా నాకు ఉదయం 5 నుండి 7 లోపల నా యొక్క కార్యక్రమాలు సాధనకు సంబంధించి పూర్తయిపోవడం జరుగుతుంది. దాని తర్వాత ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే నేను పూర్తి చేసి మరలా కాసేపు మెడిటేషన్లో కూర్చోవడం కానీ లేక స్పిరిచువల్ వీడియోస్ని చూడడం కానీ జరుగుతుంది. తద్వారా నేను మరింతగా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం, నా జీవితంలో నేను అనుకుంటున్న సాధనా మార్గంలో ముందుకెళ్లేందుకు కొన్ని అవకాశాలని నాకు నేనుగానే క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత కొన్ని స్పిరిచువల్ బుక్స్ని నేను చదవడం జరుగుతుంది. నేను మా యొక్క గురువు గారు రాసిన కొన్ని అద్భుతమైన బుక్స్ని చదవడం జరిగింది. అందులో సాధనా పంచతత్వం, ధ్యాన దీపిక, ఇలా కొన్ని బుక్స్ని నేను చదివి అందులో ఉండే నిగూఢమైన సబ్జెక్ట్ పైన నేను విచారణ చేస్తూ ఆ సాధనలు ప్రాక్టీస్ చేస్తూ అందులో ఒక ఉన్నతమైన స్థాయిని పొందడం జరిగింది. అలాగే మిగిలిన గురువులైన కొందరు బుక్స్ కూడా నేను చదవడం జరిగింది. అయితే అందులో నాకు ముఖ్యంగా ఇష్టమైన గురువు ఎవరంటే జగ్గి వాసుదేవ్ గారు, సద్గురువు గారు. ఈయన బుక్స్లో ఇస్తున్న సబ్జెక్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ప్రతిదీ కూడా మనకు ప్రాక్టికల్గా ఉండడం జరుగుతుంది. ఆ విధంగా నేను ఆయన రాసిన కర్మ గురించి అలాగే మరణం గురించి ఈ యొక్క 2 బుక్స్ చదివి రకరకాల కొత్త విషయాల్ని తెలుసుకోవడం జరిగింది. అలాగే మీరు కూడా ఎవరైనా స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకున్న గురువుల యొక్క బుక్స్ని చదవండి. తద్వారా మీకు తెలియని అనేక రకాల కొత్త కొత్త విషయాల్ని మీరు తెలుసుకుంటూ మీ యొక్క సాధనా మార్గంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. అలాగే యోగ వశిష్టం, ఇలా కొన్ని పురాతనమైన బుక్స్ కూడా చదివి అందులో ఉండే నిగూఢమైన సబ్జెక్ట్ను కూడా అర్థం చేసుకుంటూ నా యొక్క స్పిరిచువల్ మార్గంలో ఉన్నతమైన స్థాయికి ఎలా చేరుకోవాలనే విషయాన్ని నాకు నేనుగా ప్రతిరోజు కూడా విచారణ చేస్తూ ఉంటాను. ఉదాహరణకి నేను ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నా యొక్క మనసుని ఆ పనిలో ఏ విధంగా లగ్నం చేస్తున్నాను, లేక ఏవైనా ఆలోచనలు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయా, లేక చుట్టూ ఉండే పరిస్థితులు నా పైన ప్రభావం చూపిస్తున్నాయా అనే విషయాన్ని నేను గమనిస్తూ ఉంటాను. తద్వారా నేను ఏం చేస్తున్నాను, ఏం చేయట్లేదు, నా మైండ్ ఎలా పనిచేస్తుంది, అది నాకు ఎలా ప్రతికూలంగా పనిచేస్తుంది, ఎలా నాకు అనుకూలంగా పనిచేస్తుంది, దాన్ని నాకు అనుకూలంగా పనిచేయాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ప్రతికూలమైన ఆలోచనలు పోవాలంటే ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి అంటూ రకరకాల విషయాలను నేను వర్క్ చేస్తున్నప్పుడే ఆలోచిస్తూ మదనం చేస్తూ విచారణ చేస్తూ ఉంటాను. తద్వారా నేను చాలా కొత్త కొత్త విషయాల్ని ప్రతి క్షణం ప్రతిరోజు కూడా తెలుసుకుంటూనే ఉంటాను. అలాగే మీరు కూడా మీ జీవితంలో చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏం చేస్తున్నారు,
ఎలా చేస్తున్నారు, చేస్తున్నప్పుడు ఆ యొక్క పని యొక్క ఫలితాన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించినట్లయితే మీరు పరిశుద్ధంలో ఉండడం జరుగుతుంది. సాక్షిభూతకంగా మీ చుట్టూ జరుగుతున్న విషయాన్ని మీరు గమనించడం వల్ల మీరు అక్కడ జరుగుతున్న దాన్ని పూర్తిగా అనుభూతి చెందుతూ భావన చేస్తూ మీ యొక్క మనసు సంపూర్ణంగా లగ్నం చేస్తూ మీరు చేస్తున్న సాధనలో కానీ అలాగే మీ యొక్క డైలీ వేర్ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేస్తున్న పనిని గమనించండి. ఏ విధంగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని మీకు మీరుగా అబ్జర్వ్ చేసినట్లయితే మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నా యొక్క డైలీ వేర్ జీవితం పూర్తవుతుందండి. సాయంత్రం రాబడికి ఏదైనా కాస్త భోజనం తింటాను నేను, అంటే మధ్యాహ్నం కూడా భోజనం చేస్తానండి. మా అమ్మగారు ఎంత ఫుడ్ నేను తగ్గిద్దామనుకున్నా సరే ఆవిడ ఒప్పుకోరు. ఏదో ఒకటి తిను 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 అని ఆవిడ నా పైన ప్రెజర్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. వద్దు అంటే ఆవిడ ఒప్పుకోరన్నమాట. దానివల్ల ఖచ్చితంగా నాకు కొంచెం ఫుడ్ ఎక్కువ తినక తప్పదు. ఒకవేళ తినక కొంచెం నేను సన్నబడితే నాకు ఏదైనా సమస్య వచ్చిందేమని భయపడతారు. కానీ మనం చేస్తున్న యోగ సాధన పద్ధతుల వల్ల శరీరంలో ఉండే ఎక్స్టర్నల్ కొవ్వు అనేది కరిగిపోతుందన్న విషయం వాళ్ళకి తెలియదు. ఒకవేళ ఆ విషయం గురించి చెప్పేందుకు ప్రయత్నం చేసినా సరే వారు అర్థం చేసుకోరు. ఎందుకంటే వారికి మన ఆరోగ్యమే చాలా ముఖ్యమైన విషయం కాబట్టి. ఆ విషయంలో కొంత నాకు మా అమ్మగారు కృషి చేస్తూ ఉంటారు. అది అనుకూలం అని చెప్పలేము, ప్రతికూలం అని చెప్పలేము. ఆ విధంగా మీరు కూడా మీ యొక్క తల్లిదండ్రులకి మీరు చేస్తున్న సాధన పద్ధతుల గురించి వివరించి వారికి చెప్పే ప్రయత్నం చేయండి. చెప్పే ప్రయత్నం చేస్తే కొంతవరకు వాళ్ళ దగ్గర నుంచి మీకు కొంత రెస్ట్ దొరికేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడేస్తారు మనం తింటున్న ఆహారం విషయంలో కానీ మన యొక్క అలవాట్ల విషయంలో కానీ. కాబట్టి వారితో మనం కొంచెం శిక్షితగా ఉంటూ మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, చేస్తున్న పని వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి, మన కుటుంబానికి కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని మీరు తల్లిదండ్రులకు వివరించాలి. నా తల్లిదండ్రులకు కూడా నేను చాలా విషయాలు వివరించడం జరిగింది. వివరించలేని మొదట్లో వారు నా పైన చాలా వ్యతిరేకంగా ఉండేవారు. మెడిటేషన్ అనేది చాలా వయసు అయిపోయిన వాళ్ళు మాత్రమే చేస్తారు, కుర్రోళ్ళు చేయరు, కుర్రోళ్ళు చేస్తే సన్యాసంలోకి వెళ్ళిపోతారు, వారు మాతో ఉండరు అనే అపోహలు తల్లిదండ్రులకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ధ్యానం చేయడం వల్ల మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది, మనసు ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుంది, ఏకాగ్రత ఎలా పెరుగుతుంది, మీరు చేసే పనిలో ఏ విధంగా మీరు బాగా చేసి ముందుకు వెళ్ళగలరు అనే విషయాలు మీ యొక్క తల్లిదండ్రులకు కానీ భర్తకు కానీ భార్యకు కానీ మీరు వివరించినట్లయితే వారు మీరు చేస్తున్న పనికి అడ్డు రాకుండా మీకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులకి మీరు తెలియజేయాలి. లేకపోతే నేను ఎలాగైతే స్వల్పంగా చిన్నపాటి ఇబ్బందిని ఆహారం విషయంలో ఇబ్బంది పడుతున్నాను, ఆ విధంగా మీరు కూడా అనేక రకాల విషయాల్లో ఇబ్బంది పడక తప్పదు. అలాగే రాత్రి సమయం రాబడికి మ్యాక్సిమం రాత్రి కూడా క్లాసెస్ ఉంటాయండి. ఆ క్లాసెస్ పూర్తి అయిపోయిన తర్వాత నేను 9:30-10 లోపల నిద్రపోయే ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం 9:30 కల్లా నిద్రపోతే చాలా మంచిది. ఎందుకంటే తొందరగా నిద్ర లేచేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్రపోయే ముందు నేను చాలా శక్తివంతంగా ఉన్నాను, ఆరోగ్యవంతంగా ఉన్నాను అంటూ కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే నా జీవితంలో నేను ఏదైతే సాధించాలనుకుంటున్నానో దానికి సంబంధించి నేను అఫర్మేషన్ చేయడం జరుగుతుందండి. అలా అఫర్మేషన్ చేసిన చాలా విషయాలు నా జీవితంలో రియల్గా జరగడం జరిగింది. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అంటే గురువులు చెప్పేటప్పుడు ఇవి నిజంగా జరుగుతాయంటావా, జరగవంటావా, నేను కూడా మీకులాగా ఆలోచించేవాడిని. కానీ ప్రాక్టికల్గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు జరుగుతుందా లేదా అనే విషయం మనకు అనుభవంలో వస్తుంది కదా. కాబట్టి నేను ప్రాక్టీస్ చేసేవాడిని. అయితే ఒక్కొక్కసారి 4 రోజులు టైం పట్టేది, ఒక్కొక్కసారి 2 నెలలు టైం పట్టేది, ఒక్కొక్కసారి 3 నెలలు కూడా టైం పట్టేది. ఎందుకంటే ఆ సాధన చేసేటప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాం, ఎంత భావన చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం అనే విషయం చేస్తున్న సాధన పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను చేస్తున్నప్పుడు నేను గమనించేవాడిని. 3 నెలలు టైం పెట్టేటప్పుడు నేను దాన్ని ఎంత పర్ఫెక్ట్గా చేశాను, 2 నెలలు టైం పెట్టేటప్పుడు నేను దాన్ని ఏ విధంగా చేశాను, 1 నెల వారం రోజులు రిజల్ట్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఫీల్ అవుతూ చేశాను అనే విషయాన్ని నేను గమనించాను. అలా గమనించినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఏదైతే అఫర్మేషన్ చేస్తారో ఆ అఫర్మేషన్ని బాగా మనస్ఫూర్తిగా భావన చేస్తూ నిజంగా జరుగుతున్నట్లుగా మీరు ఫీల్ అవ్వాలి. మీ జీవితంలో మీరు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారండి. సాధించినప్పుడు మీలో అపరిమితమైన ఆనందం కలుగుతుంది కదా. అదే ఆనందాన్ని మీరు ఏదైతే జయించాలి, మీ జీవితంలో జరగాలి అని
అని కోరుకుంటున్నారో ఆ కోరిక జరుగుతున్నట్లుగా ఈ క్షణం మీరు భావన చేస్తూ ఫీల్ అవుతూ రాత్రి నిద్రపోయే ముందు మీరు నిద్రపోయినట్లయితే ఖచ్చితంగా అతి త్వరలోనే మీరు అనుకున్న కోరిక నెరవేరడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా నా యొక్క డైలీ వారి జీవితాన్ని నేను గడపడం జరుగుతుంది. ఓకేనండి. నా యొక్క జీవితంలో నేను పాటిస్తున్న విషయాలు మీకు కూడా ఉపయోగపడితే మీ యొక్క జీవితంలో కూడా ఇటువంటి నియమాలు పాటించేందుకు ప్రయత్నం చేయండి. చాలా వరకు నియమాలు పాటించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ రోజు మనం ఒకే పనిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మనకు ఒక పనిలా ఉండదు. అది మన యొక్క డైలీ వర్క్ జీవితంలో ఒక హ్యాబిట్లా మారిపోతుంది. అది మన యొక్క వ్యక్తిత్వంలా తర్వాత రూపొందడం జరుగుతుంది. తద్వారా అది చాలా ఈజీ ప్రాసెస్ కింద మారడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్ ద్వారా స్టూడెంట్స్కి రకరకాల విషయాలను చెప్తూ వాళ్ళకి బోధన చేస్తూ వారి జీవితంలో ముందుకెళ్లేందుకు సహకరించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.